డ్రగ్స్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సమస్య. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ను సాక్షి మీడియా చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంకి వచ్చాము. ఇక్కడ విద్యార్థులతో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా పారద్రోలాలనే నిర్ణయంతో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలాలనే ఉద్దేశంతో సాక్షి మీడియా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేపడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారంటారు మీరు? ముందుగా నమస్కారం అందరికీ. అదేవిధంగా సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ తరఫు నుంచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సరము మనకు ఒక పెద్ద బాధ్యత ఉంది అని కూడా అంటున్నాను. ఈ బాధ్యతలో అందరూ ప్రేక్షకులు కూడా సహభాగులు అవుతే మనం తప్పనిసరిగా డ్రగ్స్ రహిత సమాజానికి నిర్మించగలుగుతాము అని అనుకుంటున్నాను. అదేవిధంగా మా కళాశాలలో పిల్లలకు కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ ఇస్తూ ఉంటాము. వేరే వేరే లెక్చర్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మా యూజీసీ నార్మ్స్ ప్రకారంగా మేము డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కమిటీ కూడా ఫామ్ చేస్తాము. దాంట్లో పిల్లలు అదేవిధంగా మాకు హాస్టల్ కూడా ఉంది కాబట్టి హాస్టల్ పిల్లలు కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. డ్రగ్స్ రహిత సమాజానికి నిర్మించే అవసరము ఎందుకు అని అంటే డ్రగ్స్ మూలంగా మన పిల్లలు పాడైపోతున్నారు. పిల్లల బిహేవియర్లో తేడాలు వస్తున్నాయి. పిల్లల హెల్త్ పాడైపోతుంది. పిల్లలు ఫోకస్డ్గా చదువు మీద ధ్యాస పెట్టట్లేదు. దాని మూలంగా వాళ్ళ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద సమాజానికి ఉన్న డిసీజ్ అని అనుకోవచ్చు. మనము ఈ డిసీజ్ని నిర్మూలించాలి అంటే కేవలము ఒకరితో సాధ్యమయ్యే పని కాదు. ఇది అందరూ కలిసి దీనికి మనము ఒక ఉద్యమంగా చేసుకుంటే తప్పనిసరిగా మనము డ్రగ్స్ రహిత సమాజానికి నిర్మించగలుగుతాము అని అనుకుంటున్నాను నేను. మనం మరికొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలబాలికలంతా కూడా సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ విద్యార్థులు వీరంతా కూడా చెప్పండి అమ్మా, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుందంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు 31 డిసెంబర్. ఈరోజు ఎంతమంది తాగి ఎంతమంది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారో తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మన కోసం ఎన్నో ఆశలతో వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఇట్లా డ్రగ్స్ తీసుకొని వాటికి మొత్తం బానిస అయ్యి ఎన్నో రేప్ కేసెస్ కానీ గర్ల్స్ని వాళ్ళ ఫ్యూచర్స్ పాడు చేయడం, మన ఫ్యూచర్స్ని పాడు చేసుకోవడం అవన్నీ ఉండకుండా ఉండాలంటే మనం డ్రగ్స్ని తీసుకోకూడదు, వాటికి అలవాటు పడకూడదు. మళ్ళీ డ్రగ్స్ని మనము ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా డ్రగ్స్ని ఒక్కసారి తీసుకోవడం వల్ల ఇంకా తీసుకోవడం అట్లనే అలవాటు అవ్వడం వల్ల ఇంకా డిప్రెషన్లోకి ఇంకా లోతుగా వెళ్ళి దానిలో నుంచి బయటికి రాకుండా మనకు ఆ థాట్స్ అనేది ఫ్యూచర్లో నేను చనిపోవాలి ఆ థాట్స్ అనేది వస్తాయి. నాకు ఇంకా దానివల్ల మంచి అనేది ఉండదు, చెడునే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత మనం తొలగించుకుంటే అంత మంచిగా సంతోషంగా ఉండగలుగుతాం. కుటుంబంలో కూడా అందరికీ మంచిగా చేయగలుగుతాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం అంటూ అందరూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. దీన్ని మీరే విధంగా చూస్తారు? యాక్చువల్గా మా ఫ్రెండ్ చెప్పినట్టు నిజమే. ఇవాళ మనకు 31 ఈ నైట్ కొన్నిసార్లు మనకు తెలియకుండా మన ఆల్కహాలిక్లో కూడా కలిపి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎంజాయ్ అని చెప్పి కొన్ని మనకు తెలియకుండా అలవాటు అయిపోయి చాలా హెల్త్ని ఖరాబ్ చేసుకొని లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నాము. అలా కాదు, కొంచెం దీని మీద ఆల్రెడీ ఇప్పటికే మనకు చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ చాలా నడుస్తున్నాయి. మా మ్యామ్స్ కూడా మాకు చాలా ఇస్తారు. అలాగే ఇంకా కూడా బయట కూడా మాకు సోషల్ మీడియాలో చాలా దీని గురించి చెప్తూనే ఉన్నారు. సో నేను ఈ ఇయర్ నుంచి అయితే ఇంకా తగ్గితే బాగుండని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా మాకు తెలిసిన ఊర్లో వాళ్ళ కొంతమంది ఒక అమ్మాయి చనిపోయిందని కూడా చెప్పారు. సో చాలా ఇలాంటి చూస్తుంటే భయం వేసిద్ది. పేరెంట్స్ కూడా ఎక్కడో దూరంగా ఉండి చదివించాలి అది ఇది అని చెప్పి. సో ఇలాంటి తగ్గితే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం రాబోతుంది, ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? డ్రగ్స్ అంటే ఏదైనా వాడకం కంటే ఎక్కువగా వాడితే దాన్ని డ్రగ్స్ అని అంటాము. ఆ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ దానివల్ల ఫ్రెండ్స్ వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆరోగ్యం అంతా క్షీణిస్తుంది. వాళ్ళ మెదడు అలవాట్ల కంటే ఎక్కువగా వేరే వాటికి అలవాటు పడుతుంది. వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళు డ్రగ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా నిద్రపోవడం లేదా నిద్రపోకుండా ఉండడం అలాంటివి. తర్వాత ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్, డబ్బుల కోసం వెతకడం, ఇలాంటి లక్షణాలు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. డ్రగ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా దానికి అలవాటు పడి వాళ్ళు తాగడం,
ఇంకా ఫ్యామిలీని అంతగా పట్టించుకోకపోవడం అలాంటివి ఎక్కువగా చేస్తారు. సో అలా చేయడం వల్ల మన ఫ్యామిలీ మన మీద ఎన్నో ఆశలతో మన కోసం వాళ్ళు కష్టపడి చదివించి మంచి చదువుకోవాలని మంచిగా ఉండాలని చాలా ఎన్నో ఆశలతో అనుకుంటారు. కానీ మనము వాళ్ళకి దూరంగా ఉండి చదువుకుంటున్నామన్న అపోహతో వాళ్ళు ఉంటే మనమేమో డ్రగ్స్ తీసుకొని మన ఆరోగ్యం, మన చదువు, మన కెరీర్ అన్నీ నాశనం అవుతుంది. సో డ్రగ్స్ తీసుకోకుండా ఉండి ఆరోగ్యంగా ఉండి నవ సమాజాన్ని ఇంకా ముందుకు మంచిగా అందరూ నడిపించాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద మరికొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు. అమ్మ చూసుకోవచ్చు, సమాజంలో డ్రగ్స్, గంజాయి, చాక్లెట్లు అన్నీ కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఏ విధంగా చూస్తున్నాం? అవును, ఈ మధ్య ఏమంటే చాక్లెట్స్లో డ్రగ్స్ కలిపి ఇస్తున్నారు. ఫర్ దట్ చిల్డ్రన్స్ ఆర్ గెట్టింగ్ అడిక్టెడ్ ఫర్ ఇట్ అండ్ దే ఆర్ లైక్ we want this chocolate. They are just torturing their parents and all, but we don't know that what's going on with them. After and unless we go and go through the chocolates and all, after that only we are getting to know about this what's going on with us and the kid, what he's suffering from. But still అట్లాంటివి ఏం పరిస్థితి ఇంకా రాలేదు. బట్ వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. అకార్డింగ్ టు మీ ఐ థింక్ we have to avoid drugs. Rehabilitation centers should be more particular about the person, and generally in the teenage group only they are so much of drug abuse and they are taking intake and they are also torturing their parents and they are like, we need this, I don't know, or they are just totally stubborn. డ్రగ్స్ పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తారు? Basically drugs are aware of, everyone is aware of drugs, but due to this the smuggler of what they are doing, they are trying to trap the new generation children who are not aware of them. The thing they are doing, they are taking new basic things which are related, such as chocolates and the things which make children get attracted towards them, the things which cannot be neglected. These things are making children to attract towards drugs. So these are the things which should be avoided, and this can be done when schools and colleges, even the parents take steps towards them. And many times we have seen that the main thing behind this is social media, as this taking drugs is not only drugs, and many bad habits are shown as a status of fashion. It is shown as a status of luxury. So due to this, children are getting more attracted. So according to my point of view, the things which are shown in social media as a status should be banned. Then and only the awareness campaign will get more effectiveness and children will get what the things are right for them and not. చూసుకోవచ్చు, సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో యాంటీ డ్రగ్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఈ కమిటీ ఏం చేయబోతుంది? కమిటీకి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయి? ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలలో అవేర్నెస్ కొరకు ఆ పిల్లలు మెంబర్స్ తిరుగుతారు. హాస్టల్లో కూడా అవేర్నెస్ కొరకు పిల్లలు తిరుగుతారు. ఇంకా ఆ అవేర్నెస్ మూలంగా డ్రగ్స్ తీసుకునే విధానము తగ్గుతుంది అని అనుకుంటున్నాం మేము. మా దగ్గర అయితే ప్రస్తుతానికైతే మా దగ్గర ఎటువంటి డ్రగ్ అబ్యూజ్ లేదు అని మేము అనుకుంటున్నాము. కానీ ఇది మనము ఎక్కువ మటుకి అందరు పిల్లలకి తెలియచేయడానికి ఈ పిల్లలు వేరే విధంగా, అంటే పోలీస్ వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలకు అవేర్నెస్ ఇస్తారు. దాంతోపాటు ఈ ఎన్ఎస్ఎస్ పిల్లలకు, వాలంటీర్స్కి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాని మూలంగా ఇది స్ప్రెడ్ అవుతూ పోతే తప్పనిసరిగా డ్రగ్ అబ్యూజ్ తగ్గిపోతుంది అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మా కళాశాలలో ప్రతి సంవత్సరం రాఖీ సందర్భంగా మన ఆడపిల్లలకు అందరికీ చెప్తాం మేము, మీ అన్నల దగ్గర ప్రామిస్ తీసుకోండి, డ్రగ్ అబ్యూస్ చేసుకోరు, డ్రగ్స్ అడిక్ట్ కారు అని మేము ప్రతి సంవత్సరం వాళ్ళకి చెప్తాము. సో ఈ విధంగా మా తరఫు నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ప్రయత్నాలు చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదము. సాక్షి టీవీ చేస్తున్న యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ను ఎలా చూస్తారంటారు? క్యాంపెయిన్ చాలా చాలా అవసరం అండి. అవేర్నెస్ ఉంటేనే దానికి ఏ విధంగా నిర్మూలించాలి, దానికి స్ప్రెడ్ కాకుండా ఏ విధంగా మనము ఏం చేయగలుగుతాము, దాని కొరకు మేము సాక్షి టీవీకి ధన్యవాదాలు తెలుపు చేస్తున్నాము. ఇది ఇంకా 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 ఎక్కువ స్థాయిలో వెళ్ళాలి. కేవలము తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా మొత్తం దేశంలో, మొత్తం ప్రపంచంలో దీని గురించి, ఎందుకంటే ఇది ఒక నెట్వర్క్ ఉందండి. ఒకరి తరఫు నుంచి ఒకరు, ఒకరి తరఫు నుంచి ఒకరు. ఇంకా దీంట్లో చాలా 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 డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంది. దీంట్లో ఆ డబ్బుతో పాటు
పాటు మనము ఇంకా వేరే విధంగా క్రైమ్ కూడా పెరుగుతుంది అని అనుకుంటున్నాము. కాబట్టి ఈ క్యాంపెయిన్ సాక్షి టీవీ తీసుకునడం చాలా మంచి పని చేస్తున్నారని అనుకుంటున్నామండి. ధన్యవాదాలు. చూసుకోవచ్చు, మాదక ద్రవ్యాల మత్తు నుంచి ప్రజలంతా కూడా బయటికి రావాలి. మాదక ద్రవ్యాల మత్తును పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. సాక్షి చేస్తున్న ఈ క్యాంపెయిన్ను అభినందిస్తున్నామని చెప్పి వనితా మహావిద్యాలయ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.